నేడు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు దినం. రాష్ట్రమంతటా నిరసనలు తెలపనున్న వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలు. ఏపీలో పోలీసుల వ్యవహార శైలి దారుణంగా తయారైంది. తెనాలిలో యువకులపై అకారణంగా దాడి చేశారన్న వైఎస్ జగన్. మంగళవారం కూటమి సర్కారుకు అప్పుల వారం. మరో 7,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు 1,51,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ప్రభుత్వం. కాపు ఉద్యమ కేసుపై దిగొచ్చిన చంద్రబాబు సర్కార్ జారీ చేసిన జీవోను వెనక్కు తీసుకుంటూ ఉత్తర్వులు. అమెరికా డెల్లాస్లో మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగం. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు వచ్చాయని ప్రశంసలు. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి మహాధర్నా. పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులు ఇవ్వడంపై నిరసన ప్రదర్శన. 1-2 రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ. ఈసారి పక్కా అంటున్న కాంగ్రెస్ నేతలు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన కుంజా రజిత అభినందనలు తెలుపుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్. హైదరాబాద్ చెంచల్గూడ వద్ద కారు బీభత్సం. 4 బైకులను ఢీకొన్న వాహనం. చిన్నారి మృతి. భూ మార్పిడి విషయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ చేతివాటం. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం. జగిత్యాల జిల్లా రాయకల్లో ఘటన. అరకులోయ ఎండపల్లి వలసలో గంగమ్మ తల్లి నవరాత్రి మహోత్సవాలు. భారీగా తరలివచ్చిన భక్తులు. అమ్మవారికి అభిషేకాలు. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్. 70 మందికి అస్వస్థత. 1 మృతి. వచ్చే పార్లమెంట్ సెషన్స్లో జస్టిస్ యశ్వంత్పై అభిశంసన తీర్మానం. రాజకీయ పక్షాల నేతలతో మంత్రి కిరణ్ రిజిజు సంప్రదింపులు. ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారన్న రాహుల్ గాంధీ. నరేందర్ సరెండర్ అనగానే భయపడ్డారంటూ విమర్శలు. డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా. దేశవ్యాప్తంగా 4,000 దాటిన యాక్టివ్ కేసులు. మరో 5 మృతి. బంగారం అక్రమ రవాణా కేసులో నిర్బంధం చట్టవిరుద్ధం. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన నటి రన్యారావు తల్లి. వాల్ట్ డిస్నీలో ఉద్యోగుల తొలగింపు. ఫిలిం, టీవీ, ఫైనాన్స్ రంగాల్లో వేటు. భారత్ను బెదిరించిన టెర్రరిస్ట్ అబ్దుల్ అజీజ్ మృతి. ధృవీకరించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సోషల్ మీడియా. నైజీరియాలో ప్రకృతి విలయం. వరద బీభత్సానికి 700 మందికి పైగా మృతి. ఐపీఎల్ 18వ టైటిల్ విన్నర్ బెంగళూరు. ఫైనల్ ఫైట్లో పంజాబ్పై ఘన విజయం. దేశవ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు. కోహ్లీకి అభినందనలు తెలుపుతూ ర్యాలీలు. ఐపీఎల్ విజేత బెంగళూరుకు కర్ణాటక సీఎం శుభాకాంక్షలు. ఎక్స్లో పోస్ట్ చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. 18 ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ సంచలన విజయంపై అల్లు అర్జున్ హర్షం.